నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు రేపు లోక్సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ప్రోటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారగా ప్యానెల్లోని ముగ్గురు విపక్ష సభ్యులు సహకరించకుంటే అధికార పక్షం వ్యూహంపై ఆసక్తి నెలకొంది. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రోటెం స్పీకర్ నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగనుంది. మొదట ప్రధాని మోదీ, ఆ తర్వాత ప్యానెల్ స్పీకర్లు ప్రమాణం చేస్తారు. అనంతరం కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది. తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు, ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఈ రోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రేపు తెలంగాణకు చెందిన ఎంపీలు, చివరిగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తుంది. తొలి రోజు 280 మంది ఎంపీలు, రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయిస్తారు. మరోవైపు లోక్సభ ప్రోటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారింది. సీనియర్ను కాదని జూనియర్కు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. 8 సార్లు లోక్సభకు ఎన్నికైన సురేష్ను కాదని లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ సభ్యుడు మహతాబ్ను ఎంపిక చేయడం ద్వారా నిబంధనలు, సంప్రదాయాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షం ఆరోపిస్తోంది. లోక్సభ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు సహకారం అందించేందుకు విపక్షం నుంచి ఇప్పటికే 3 సభ్యులను నియమించారు. అయితే ఆ ప్యానెల్లో ఉండేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఈ ప్యానెల్లో ఉండేలా తొలుత నిర్ణయించారు. ఈ 3తో పాటు బీజేపీ సభ్యులు రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ దీనిలో చోటు కల్పించారు. అయితే భర్తృహరి నియామకంపై తమ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పదవుల్ని ఆమోదించకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రోటెం స్పీకర్ మహతాబ్కు సహకరించేందుకు ప్యానెల్లోని తమ సభ్యులు సిద్ధంగా లేరని విపక్ష నేతలు ప్రకటించారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ రోజు రేపు లోక్సభ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ప్రోటెం స్పీకర్ అంశం ఇప్పటికే వివాదంగా మారింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, ఇప్పటికే ప్రోటెం స్పీకర్గా మహతాబ్ కూడా ప్రమాణ స్వీకారం కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్లోనే ద్రౌపది ముర్ము వారి
ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటిగా ఈరోజు 280 మంది ప్రమాణ స్వీకారం చేపడతారు. రేపు 264 మంది ప్రమాణ స్వీకారం కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీలతో పాటు అండమాన్ నికోబార్ చెందినటువంటి ఎంపీలు, అంటే కొంతమంది ఎంపీలు మాత్రమే ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేపడతారు. రేపు తెలంగాణకు చెందినటువంటి 17 మంది ఎంపీలు కూడా వారు రేపు ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 2 రోజులుగా మార్చినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా ఇందులో మాత్రం ఈరోజు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం ఇటు మొదటిగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేపడతారు. దాని తర్వాత రాజ్నాథ్ సింగ్తో పాటు అమిత్ షా వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాల వారీగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీకి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశాలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రోటెం స్పీకర్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటు ఫుల్ ఫేజ్గా ఏర్పాటు కాబోయేటువంటి స్పీకర్ కావచ్చు, ఈ అంశాలపైన కొంత బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో మనము పార్లమెంట్ సెషన్స్ అనేక సందర్భాలు చూసాము. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు 18వ లోక్సభ సమావేశాలు మాత్రం కొంత గందరగోళంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క సమావేశాల్లో మాత్రం 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. 26 తారీఖున స్పీకర్ ఎన్నిక ఉంటుంది. దాని తర్వాత ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత 3వ తారీఖున ప్రధాని మోడీ ముగింపు సభ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆలోపే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు, అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఏర్పడింది కాబట్టి ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా నీట్ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, కేవలం ఢిల్లీ రైతులకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశాలపై గతంలో ప్రధాని మోడీ మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈసారి కూడా నీట్ సంబంధించినటువంటి వివాదం నెలకొంది. అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మోడీ ఈ అంశాలపై ఎక్కడ కూడా స్పందించలేదు. ఖచ్చితంగా దీనిపై స్పందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతపాటు స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ని ఖచ్చితంగా బీజేపీ నుంచే ఎన్నుకోవాలని చెప్పేసి కూడా వారు ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రోటోన్ స్పీకర్ని ఖచ్చితంగా ఇండియా కూటమి వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కొద్దిసేపటి క్రితమే బీజేపీకి చెందినటువంటి ఎంపీ మహతాబ్ కొద్దిసేపటి క్రితమే ప్రోటోన్ స్పీకర్ కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎటువైపు దారితీస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు, బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అంశాన్ని కూడా లేవనెత్తి ఖచ్చితంగా ప్రజల ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నవీన్, ఏదైతే ఇప్పటికే మెహతాబ్కి సహకరించేది లేదంటూ కూడా విపక్ష పార్టీ నేతలు అయితే ప్రకటించడం జరిగింది. దీనిపై అయితే కాంగ్రెస్ కావచ్చు, ఈ విపక్ష పార్టీలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు 2 రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది కాబట్టి అంత ఇష్యూస్ అనేది ఉండకపోవచ్చు అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ప్రోటెం స్పీకర్ కాబట్టి ఈ ప్రోటెం స్పీకర్ అనేది కొత్తగా స్పీకర్ ఎన్నికైనంత వరకే ఈ యొక్క ప్రోటెం స్పీకర్ బాధ్యతలు కూడా ఉంటాయి. దాని తర్వాత ప్రోటెం స్పీకర్ ఎప్పుడైతే స్పీకర్కి అప్పచెప్తా దాని తర్వాత ప్రోటెం స్పీకర్ అనేది డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆలోపై కాంగ్రెస్ పార్టీ ఒకటే భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా వారు కొట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. బీజేపీ ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. ప్రోటెం స్పీకర్ సంబంధించినటువంటి స్పీకర్ పదవి వీరికి ఇవ్వాలని చెప్పేసి వీరు కోరినప్పుడు కూడా జరిగినటువంటి ప్రాసెస్ కావచ్చు, సీనియారిటీకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో 7-8 సార్లు ఎన్నికైనటువంటి ఎంపీ చాలామంది ఉన్నారు. వారు చాలామందికి సీనియారిటీ ఉంది. ఎందుకు ఈ విధంగా బీజేపీ వ్యవహరిస్తుందనే అంశాలపై కూడా కొంత కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా చెప్పినప్పుడు కూడా బలం ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీకి బలం ఉన్నటువంటి నేపథ్యంలో వారు బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎంపీని కూడా ఎన్నిక చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ సంబంధించిన ఎన్నికపైనే కొంత ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 4 బీజేపీ వైపు లేకపోతే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ ఎన్నిక అనేది కాంగ్రెస్కే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది స్పీకర్ ఎన్నిక రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.